హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ టు రెడ్డి రైడ్స్. సో మనమైతే బైక్లో మెయిన్గా మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే టైర్లో ఎయిర్ ప్రెషర్. నువ్వు టైర్లో కరెక్ట్గా ఎయిర్ ప్రెషర్ మెయింటైన్ చేసావు అనుకో, నీకు మైలేజ్ బాగా వస్తుంది, టైర్ లైఫ్ ఎక్కువ వస్తుంది, నీకు ద ఫీల్ ఆఫ్ రైడ్ కూడా మంచిగా ఉంటుంది. సో దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి నేనైతే థామ్సన్ బ్రాండ్ నుంచి టైర్ ఇన్ఫ్లాటర్ తీసుకున్నాను. ఇది మోస్ట్లీ మనకి లాంగ్ రైడ్స్లో, ఎక్కడైనా ఫారెస్ట్ ఏరియాస్లో నీ బైక్ పంచర్ అయిపోయినా కానీ, పంచర్ కిట్టున్నా కానీ నువ్వు పంచర్ ఈజీగా వేసుకుంటావు, కానీ మళ్ళీ ఎయిర్ ఫిల్ చేసుకోలేవు. సో నువ్వు ఒకవేళ టైర్ ఇన్ఫ్లేటర్ తీసుకున్నావు అనుకో, అది రీఛార్జబుల్ది, నీకు ఈజీగా పంచర్ వేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వే టైర్లో ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు. సో నేనైతే థామ్సన్ బ్రాండ్ నుంచి టైర్ ఇన్ఫ్లేటర్ తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1450 రూపీస్ పడింది. అండ్ థామ్సన్ ఎందుకు చూసుకున్నా అంటే, నాకు ఆ ప్రైస్లో థామ్సన్ తప్ప వేరే బెస్ట్ కంపెనీ అయితే దొరకలేదు. థామ్సన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్. ఇట్ మ్యానుఫ్యాక్చర్స్ అరౌండ్ టీవీస్ అండ్ వాషింగ్ మిషన్స్. సో నాకు ఇది కొంచెం బాగా తెలిసిన కంపెనీనే. ఇంతకుముందు ఆల్రెడీ కొన్ని ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేశాను, టీవీస్ కూడా కొన్ని చూసాను నేను రివ్యూ. అండ్ ఈ టైర్ ఇన్ఫ్లాటర్ వచ్చేసి నాకు 150 PSI కెపాసిటీతో 2200 mAh బ్యాటరీ 2 వస్తుంది దీంట్లో. అండ్ దీంట్లో బార్ అండ్ PSI, KPS అండ్ kg/cm³ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సెట్టింగ్స్లో నువ్వు మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది బైక్ టైర్ వచ్చేసి ఈజీగా నీకు 1 minute ఫిల్ చేసేస్తుంది నీకు కావాల్సిన ఎయిర్ ప్రెషర్. అండ్ కార్ టైర్ వచ్చేసి 2 to 3 minutes ఈజీగా ఫిల్ చేసేస్తుంది. మెయిన్ మీకు బైక్ పంచర్ అయినా కానీ బైక్లో ఎయిర్ ఫిల్ చేసుకున్నాం అనుకో, నీకు ఈజీగా ఒక ట్యూబ్లెస్ టైర్ అయితే 30 to 50 kilometers ఈజీగా వచ్చేస్తుంది. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పంచర్ వేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర పంచర్ కిట్ లాగుంటారు. సో మెయిన్ పంచర్ కిట్లు ఉన్నా లేకపోయినా కానీ టైర్ ఇన్ఫ్లాటర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇది రీఛార్జబుల్ చేసుకోవచ్చు, నీకు ఎమర్జెన్సీ లైట్ వస్తుంది. సో మనకి 1500 రూపీస్ బడ్జెట్లో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో చూపిస్తాను మీకు ఒకసారి. సో ఫస్ట్ వచ్చేస్తే మనకి ఇందులో మెయిన్ మిషన్ ఇచ్చాడు నీట్గా ర్యాప్ చేసి. అండ్ దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్వ్స్ ఇచ్చాడు. అండ్ ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడు. సి టైప్తో రావడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంది. సేమ్ ఇదే కేబుల్ మనం పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసి మొబైల్ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. దెన్ కమ్ టు పైప్. మిషన్ నుంచి టైర్కి ఎయిర్ ఫిల్ చేయడానికి, కనెక్ట్ చేయడానికి పైప్ అయితే ఇచ్చాడు. అండ్ దెన్ వీడికి ఎవరికో ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని తెలియదు అనుకుంటా, యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చాడు. అయినా మనకి యూజర్ మాన్యువల్తో పని లేదు. సో ఫస్ట్ మనం మిషన్ కవర్ తీసేస్తే వెయిట్ అయితే అరౌండ్ 500 grams ఉంది. దీని మీద అయితే మనకి ఎంత వెయిట్ ఇచ్చాడు, దీని మీద అయితే మనది 410 grams అని ఇచ్చాడు, కానీ ఇది అరౌండ్ 500 to 600 grams ఉన్నట్టుంది. బిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ కూడా మంచి ప్రీమియం ప్లాస్టిక్ యూజ్ చేశాడు. ఇక్కడ మనకి పైప్ కనెక్ట్ చేసుకొని హోల్ ఇచ్చాడు, ఎయిర్ ప్రెషర్ హోల్, USB ఇచ్చాడు, లైట్ ఇచ్చాడు, అండ్ C టైప్ ఛార్జింగ్ ఇచ్చాడు. USB యూజ్ చేసి మనం మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 4400 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మనం 5000 mAh మొబైల్ని ఆల్మోస్ట్ కంప్లీట్గా ఫుల్ రీఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి ఈ పవర్ బటన్ ఇక్కడ ఉంది కదా మిడిల్లో, ఇది పవర్ బటన్. ఒకసారి ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఆన్ అవుతుంది. సో ఆన్ అయిన తర్వాత ఇది ఇప్పుడు PSI మోడ్లో ఉంది. ఇక్కడ కింద సెట్టింగ్స్ బటన్ని ప్రెస్ చేస్తే మనం బార్కి షిఫ్ట్ అవ్వచ్చు, మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ KPIకి షిఫ్ట్ అవ్వచ్చు. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు PSI నుంచి KPIకి, KPI నుంచి మళ్ళీ kg/cm³ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే మోస్ట్లీ బైక్స్కి యూజ్ చేసేది PSI. అప్ టు ఇది 150 PSI కెపాసిటీ ఉంది కాబట్టి మనం బైక్స్లో మ్యాక్సిమం 40 కన్నా యూజ్ చేయం, 40 to 50 మ్యాక్సిమం ఎంత పెద్ద బైక్స్ అయినా కానీ. సో ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ పట్టుకుంటే ఇలా PSI పెరుగుతూ పోతుంది. మీకు కావాల్సినంత PSI పెట్టుకొని జస్ట్ మిడిల్లో బటన్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. అంటే నాయిస్ కొంచెం ఎక్కువగానే ఉంది, అంటే చిన్న మోటార్ ఉంటుంది కదా దీంట్లో, దానికి ఎక్కువ పవర్ పెట్టేసరికి కొంచెం నాయిస్ ఎక్కువగానే ఉంది. అండ్ ఒకవేళ మీరు రెడ్యూస్ చేసుకుంటే ఇటు సైడ్ మైనస్ ఉంటుంది, ఇటు సైడ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఎంత ప్రెషర్ కావాలో అంతవరకు. ఆ ప్రెషర్ పెట్టుకున్న తర్వాత మీరు ఆన్ చేశాక ఆటోమేటిక్గా సర్టెన్ ప్రెషర్ వచ్చాక అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు నేను ఫింగర్ పెట్టడం వల్ల అక్కడ 13 PSI జనరేట్ అయింది. సో అక్కడికి రీచ్ అయిన వెంటనే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోద్ది. సో ఇక్కడైతే LED లైట్ సింబల్ ఇచ్చాడు బటన్. సింగిల్ ప్రెస్ ఎత్తితే సింగిల్ లైట్ వెలుగుతుంది ఇలా. అండ్ మళ్ళీ ప్రెస్ చేస్తే స్లోగా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది.
మళ్ళీ ప్రెస్ చేస్తే SOS సింబల్గా లైట్ ఫ్లాష్ అవుతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోయింది. సో ఇవి అయితే దీని ఫంక్షన్స్. మళ్ళీ మిడిల్ బటన్ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. 150 PSI కెపాసిటీ అంటే మీకు మోర్ దాన్ ఎనఫ్. బిల్డ్ క్వాలిటీ బాగుంది. మీకు మళ్ళీ ఇది యాజ్ పవర్ బ్యాంక్లో కూడా యూజ్ అవుతుంది కాబట్టి మీకు ఇంకేం ప్రాబ్లం లేదు. పవర్ బ్యాంక్ కొనాల్సిన అవసరం లేదు. సపరేట్గా రీఛార్జబుల్ ఆప్షన్ ఉంది కాబట్టి ఈజీగా మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే 30 to 40 times మీ బైక్ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటెమ్ ఫర్ లాంగ్ రైడ్స్ ఫర్ బైకర్స్. అండ్ దెన్ పైప్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనితో ఇక్కడ ఇలా ఈజీగా ఫిక్స్ చేసేయచ్చు. ఇలా స్క్రూ చేస్తే చాలు. ఇలా స్క్రూ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా మన టైర్ వాల్ పిన్కి ఇలా పెట్టేసి ప్రెస్ చేస్తే ఆన్ చేసుకొని మనం ఈజీగా ఎయిర్ ఫిల్ అయితే చేసుకోవచ్చు. సో మనకి C టైప్ కేబుల్ వచ్చేసి మన మిషన్ ఛార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్లస్ మళ్ళీ నీకు మిషన్ నుంచి మొబైల్ రీఛార్జ్ చేసుకోనికి కూడా యూజ్ అవుతుంది. బోత్ టైప్స్. C టైప్ కాబట్టి మనకి ఇదే అడ్వాంటేజ్. అండ్ దెన్ కమ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్ పిన్స్. అండ్ ఇదైతే మనం మోస్ట్లీ చూసే ఉంటాం. బాల్స్, ఫుట్బాల్స్ లైక్ వాలీబాల్స్ వాటికి ఎయిర్ ఫిల్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. ఈ మిగతా 2 పిన్స్, ఈ 3 పిన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మేబీ ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ ఫిల్ చేయడానికి యూజ్ చేస్తారు అనుకుంటా. నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్. సో ఒకసారి అయితే దీనికి ఛార్జింగ్ పిన్ ఇన్సర్ట్ చేసి చూద్దాం. సో C టైప్ పిన్ నేను మొబైల్ ఛార్జర్ యూజ్ చేస్తున్నాను. పెట్టగానే ఆల్రెడీ 2 పాయింట్స్ ఫుల్ అయిపోయింది. లాస్ట్ 1 పాయింట్ రీఛార్జ్ అవుతూ ఉంది, బ్లింక్ అవుతుంది. ఒకసారి ఛార్జ్ ఫుల్ అయ్యాక 3 పాయింట్స్ అలా స్టేబుల్గా ఉండిపోతాయి. మీకు బ్లింక్ అవ్వడం ఆఫ్ అయిపోద్ది. సో మీకు అలా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఫుల్ అయ్యేటప్పుడు ఇది స్లోగా బ్లింక్ అవుతూ ఉంటుంది. బట్ ఒకసారి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతే మాత్రం బ్లింక్ అవ్వడం ఆఫ్ అయిపోతుంది. సో ఒకసారి నేను ఈ మిషన్ యూజ్ చేసి మొబైల్ రీఛార్జ్ చేయడానికి చూపిస్తాను ఎలా రీఛార్జ్ చేయాలో. సో జస్ట్ ఇక్కడ USB టైప్ ఉంది కదా, దానికి ఇక్కడ ఇలా కనెక్ట్ చేసి ఉంది C టైప్ పిన్ ఫోన్కి ఇలా ఇన్సర్ట్ చేస్తే ఈజీగా ఛార్జ్ అయిపోద్ది. సో మనకైతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. బట్ అబౌట్ 10 to 15 watts అయితే ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నాను. సో మీరు ఇది కొన్న వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మీకు టైర్ ఇన్ఫ్లాటర్ లాగా యూజ్ అవుద్ది అండ్ పవర్ బ్యాంక్ లాగా యూజ్ అవుద్ది. 4400 mAh బ్యాటరీ అంటే మొబైల్కి మోర్ దాన్ ఎనఫ్. ఈజీగా ఒక 1 day వస్తుంది మీకు ఫుల్ ఛార్జ్. సో ఇక్కడ చూస్తే నా టైర్ అయితే మొత్తం పూర్తిగా ఫ్లాట్ అయిపోయింది. సో ఫస్ట్ దీన్ని టైర్ ఇన్ఫ్లాటర్ జస్ట్ ఇలా ఫిక్స్ చేసుకొని స్క్రూ టైప్లో ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ హెయిర్ ఉంది కదా ఇక్కడ ఇలా పెట్టేసి లాక్ చేసి ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని నేనైతే నా రియర్ టైర్కి 40 PSI యూజ్ చేస్తాను. సో ప్రెస్ చేసి పట్టుకుంటే 40 PSI సెట్ చేశాను. జస్ట్ అలా సెట్ చేసిన తర్వాత మిడిల్ బటన్ వస్తుంది కదా, పవర్ బటన్. ఒకసారి కొంచెం సౌండ్ అయితే ఎక్కువగానే వస్తుంది. సెట్ చేసిన 40 PSI కాబట్టి 40 PSIకి రాగానే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో సింపుల్గా తీసేయాలి దీన్ని. వేరే అయితే మనకి పర్ఫెక్ట్ కంప్లీట్గా వచ్చేసింది, ప్రాబ్లం లేదు.